హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో బెహెండీ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేస్తున్న ఈ ఫ్రై సింపుల్గా పిల్లలకి క్యారేజ్లోకి ఇలా చాలా బాగుంటుందండి. చక్కగా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ మనం చక్కగా ఇలా లేసిన వెంటనే ఇలా బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే నైటే కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. ఇలా నాకు మార్నింగ్ కట్ చేయడమే బాగుంటుంది. ఫ్రెష్గా చక్కగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ని మనము జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. పసుపు కారము వేసేసుకొని కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసేసుకుంటే మనకి చక్కగా 10 నిమిషాల్లో మన ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ 10 నిమిషాల్లో జస్ట్ మూత పెడుతూ 2 నిమిషాలకు ఒకసారి అలా మగ్గబెట్టుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా చక్కగా ఉంటూ మంచి దీంట్లో బెండకాయలు ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇందులో చక్కగా ఉంటూ బాగుంటుందండి. కొంచెం లైట్గా సాల్ట్ మరి ఎక్కువ వేసుకోకుండా పర్ఫెక్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోంచి కొంచెం ఫ్రై మాత్రం నేను తీసేసి ఇందులోనే మనం రైస్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా రైస్ డైరెక్ట్గా ఇందులో వేసి మిక్స్ చేయడం వల్ల పిల్లలు తినేటప్పటికి మంచిగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనము రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉండి కర్రీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లలకి మనం ఎంత బెండకాయ పెట్టామో కూడా తెలియదండి. బాగుంటుంది, వాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటుంది. బెండకాయ ఇష్టపడిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక 2 బాక్సెస్లో బెండి ఫ్రై వేసేసుకొని ఒక బాక్స్లో మాత్రం మనం కర్డ్ రైస్ వేసుకుందామండి. ఫ్రెష్గా మన ఇంట్లో తోడుపెట్టిన కర్డ్. రైస్ క్వాంటిటీ తక్కువ వేసుకొని కర్డ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ప్రోటీన్ వాల్యూస్ చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మనం తీసుకుంటున్న ఈ లంచ్ ప్లానింగ్లో కూడా చక్కగా ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అన్ని కూడా యాడ్ అయినాయండి. దీంతోపాటు నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. ఇలాగా ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ అయితే మన ఛానల్లో చేసింది. సింపుల్గా మనం ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ వీడియో కూడా ఉంది, చూడండి. నేను ఈ లంచ్ ప్లానింగ్ కూడా వీడియో కూడా డీటెయిల్గా చేస్తున్నాను, ఒకసారి చూడండి.